ఆనాడు పల్లెల్లో అంటరాని అణగారిన జాతి ప్రజలు సేవలను ప్రతిఫలంగా ఇచ్చే జీతం ధాన్యం గింజలే. ఆనాటి భారతదేశం ఆచారం ప్రకారం మిలిటరీలోనూ, పట్టణాల్లోనూ, మరికొన్ని తోళ్ల పరిశ్రమల్లోనూ తప్ప తక్కిన గ్రామీణ ప్రాంతాల్లో సేవక జాతులను డబ్బులు ఇవ్వడం అనే మాట లేదు. కేవలం ధాన్యం గింజలే జీతంగా ఇచ్చేవాళ్ళు. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఈ విషయం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అంటే ప్రతి నెల డబ్బులు జీతంగా తీసుకునే ప్రపంచం, సంవత్సరానికి ఒకసారి ధాన్యం గింజలు జీతంగా తీసుకునే ప్రపంచం పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేనివి. డబ్బులు ఉండడం, డబ్బులు లేకపోవడం అనే మాటలకు ఇప్పటి అర్థం వేరు. సంపాదిస్తే డబ్బులు వస్తాయి అనే అభిప్రాయానికి తావున్న కాలం ఇది. కానీ ఎంత కష్టపడినా, ఎంత సంపాదించుకున్నా సేవక జాతులను ఒక్క పైసా కూడా డబ్బుగా ప్రతిఫలం ఇవ్వడం అనేది ఆ కాలంలో లేదు. ఏ అంటరాని జాతి బిడ్డ చేతిలో అయినా అనా కానీ డబ్బులు కనిపించాయా, ఇక దొంగతనం అంటగట్టి పబ్లిక్గా ప్రాణం పోయేంత శిక్షలు వేసేవాళ్ళు. ఎందుకు? పశువులకు వాటి సేవలను ప్రతిఫలంగా డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? దానా వేస్తారా? అదేవిధంగా అంటరాని జాతులను, అణగారిన వృత్తి జాతులను కూడా పశువుల జాతిగానే పరిగణించే కాలం అది. డబ్బులెందుకు? డబ్బులేం చేసుకోవాలో ఆ పశువులకేం తెలుస్తుంది అని త్రివర్ణాల ఆశ్చర్యపోయే కాలం అది. త్రివర్ణాలే కాదు, మనమేం చేసుకుంటాం డబ్బులు అనే సేవక జాతులు సైతం తల వంచుకుపోయే కాలం అది. 1936లో ఇంటర్నేషనల్ మిషనరీ కౌన్సిల్ చైర్మన్, అమెరికన్ క్రైస్తవ ప్రచారకుడు డాక్టర్ జాన్ మాట్తో ఆనాడు మహాత్ముడుగా కీర్తికెక్కిన గుజరాతీ బనియా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చేసిన సంభాషణ అంటరాని జాతులను పశువుల జాతిగా పరిగణించే వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. సువార్తను మానవజాతికి అందించడమే తన కర్తవ్యం అని జాన్ మాట్ గాంధీతో అన్నప్పుడు, అయితే ఆవులకు సువార్త ఎందుకు బోధిస్తున్నారు అని అడిగాడు గాంధీ. ఆవులు అంటే అంటరాని జాతిలో పుట్టిన ప్రజలు అని. చరిత్ర ప్రసిద్ధమైన ఈ సంభాషణ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాల్యూ 70 పేజీలు 77లో ఈ విధంగా ఉంది. John Mott, apart from his unseemly competition, should they not preach the gospel with reference to its acceptance? Gandhi, would you, Dr. Mott, preach the gospel to a cow? Well, some of the untouchables are worse than cows in understanding. I mean, they can no more distinguish between the relative merits of Islam and Hinduism and Christianity than a cow. మా అనువాదం. జాన్ మాట్, ప్రస్తుతం మతాల మధ్య నెలకొన్న అవాంఛిత పోటీతత్వం సంగతి సరే, ప్రభువు సువార్తను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న వారికైనా మా ప్రచారకులు బోధించరాదా? గాంధీ, అయితే డాక్టర్ మాట్, ప్రభువు సువార్తను మీరు ఒక ఆవుకు బోధిస్తారా? చూడండి, ఈ అంటరాని జాతి ఉందే, ఆ జాతికి చెందిన వారిలో కొందరు గ్రహణ శక్తిలో ఆవుల కన్నా కూడా హీనులు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇస్లాం, హిందూయిజం, క్రైస్తవాల మధ్య సాపేక్ష శ్రేష్టత్వానికి పసిగట్టడంలో ఒక ఆవుకు ఉన్న ఇంగితం కూడా వీళ్లకు ఉండదు అని గాంధీ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఆనాటి భారతదేశ ఆర్థిక సంబంధాల చరిత్రకు ప్రతిఫలంగా భావించాలి. అప్పుడే ఆనాటి సమాజంలో మనుషుల మధ్య నెలకొన్న ఉన్న సామాజిక ఆర్థిక సమీకరణాలను అర్థం చేసుకోగలం. లేకపోతే గాంధీకి వ్యక్తిగత స్థాయిలో మాత్రమే అంచనా వేసే తప్పుడు ధోరణిలోకి జారిపోతాం. గాంధీ రాజకీయ సామాజిక అభిప్రాయాలు అతని వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావు. గాంధీ మాటలు ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో అణచివేత శక్తులుగా ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, బ్రహ్మణీయ త్రివర్ణాల మనువాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటరాని అణగారిన జాతులను అణిచివేస్తున్న త్రివర్ణ పాలకుల భావజాలం ఏమిటో, ఆ భావజాలం ఆచరణలో ఏ విధంగా అమలయిందో తెలుసుకోవడానికి గాంధీ లాంటి కరుడుగట్టిన మనువాద మూల విరాట్టులు సామాజిక ప్రయోగశాలకు ముడుసరుకు లాంటి వాళ్ళు. మరి ఈ మనుస్మృతివాద భావజాలం గ్రామీణ భారతదేశం
వస్తు మార్పిడి పద్ధతి నుంచి డబ్బు మార్గంలోకి పరివర్తన చెందుతున్నప్పటికీ అంటరాని అణగారిన సేవక వృత్తి జాతి ప్రజలు మాత్రం యథాస్థితిలోనే బతికేటట్టు కట్టడి చేయడం ద్వారా, అందువల్ల ఎంత సేవ చేసినా దీన్ని శ్రమ అనకూడదు, సేవ అనే అనాలి. ఫ్యాక్టరీలో చేసే శ్రమ లాంటిది కాదిది. ఇది మానవ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే మనువాద భావజాలం ప్రకారం డబ్బులు ఇవ్వడం అనే ప్రసక్తే లేదు. చెప్పులు కుట్టినా, బట్టలు ఉతికినా, ఇంకే సేవలు చేసినా చివరికి వ్యవసాయ కూలీలకైనా, కౌలు రైతులకైనా వార్షిక ప్రతిఫలం ధాన్యమే. బ్రాహ్మణ, క్షత్రియ, బనియ, త్రివర్ణ శక్తులు తమకు సేవలు చేసే సేవక జాతులను స్వతంత్ర శ్రామికులు కాకుండా నియంత్రించాలంటే డబ్బు వినిమయం జరగకుండా చూడడం ప్రథమ షరతు. ఆ సేవలలో స్పెషలైజేషన్ ఏర్పరచకుండా నియంత్రించడం రెండో షరతు. ఈ విధమైన జాతి వర్ణ వ్యవస్థలో డబ్బులతో కొనాల్సిన సరుకులు ఏవీ ఉండవు. త్రివర్ణ శక్తులు సేవక జాతులను చేసే అన్ని సేవలను, అన్ని వస్తువులను ఉచితంగా అనుభవిస్తాయి. భూమి కొనరు, భూమి దున్నరు, పంట పండించరు, ఏ సేవలకు డబ్బులు ఇవ్వరు, ధాన్యం ఇస్తారు. ఆ ధాన్యం కూడా సేవక జాతులు పండించినదే. సేవక జాతులు పండించిన ధాన్యం సేవక జాతులకే దాన వేసిన త్రివర్ణాల సకల సేవలు పొందడమే గ్రామీణ భారతదేశ సారాంశం. అయితే ఈ త్రివర్ణ శక్తులు ఏం పని చేస్తుంటారు? జాతి వర్ణ వ్యవస్థ అనే ఫ్యాక్టరీలో నుంచి సేవక జాతులను ఉత్పత్తి చేస్తుంటారు. అందువల్ల జాతివర్ణ వ్యవస్థ ఫ్యాక్టరీలో తయారు అయ్యేవి చర్మాలు, చెప్పులు, కుండలు, ముక్కుళ్ళు, కత్తులు, సుత్తులు, నగలు, నగరాలు, తాళ్ళు, కంబళ్ళు, బళ్ళు, నాగళ్ళు, వస్త్రాలు, వడ్ల రాశులు, ఇంటికలు, భవనాలు కాదు. సరాసరి వీటిని తయారు చేసే సేవకులే ఉత్పత్తి అవుతారు. చర్మకారులు ఉత్పత్తి చేసేది చెప్పులను కాదు, తమను తామే ఉత్పత్తి చేసుకుంటారు. చర్మకారులు తాము చెప్పులు తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నది నిజానికి చెప్పులను కాదు, వాళ్ళు వాస్తవంగా తమనే తయారు చేసుకుంటున్నారు. జాతి వర్ణ వ్యవస్థలోకి తమను తాము శాశ్వతంగా ఇమర్చుకుంటున్నారు. ఈ విధంగా భారతదేశ గ్రామీణ వ్యవస్థ ఒక పెద్ద జాతి వర్ణ వ్యవస్థ ఫ్యాక్టరీ. ఈ జాతి వర్ణ వ్యవస్థ ఫ్యాక్టరీలో తయారు అయ్యేది వస్తువులు కాదు, నేరుగా ఆ వస్తువులను తయారు చేసే మనుషులే. సేవక జాతులు ఎంత మానవ మలం ఎత్తినా, ఎన్ని మానవ కళేబరాలు కాల్చినా తమ జీవితం యజమానులకు ఇంచుకైనా దూపరాదు. ఆశించకుండా మలం చేత్తో ఎత్తే సేవక జాతులు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా అంకిత భావంతో ఆ వృత్తిలో నైపుణ్యం సంపాదించాలని ఆదర్శ సేవకులుగా తమ ప్రశంసలకు పాత్రులై జన్మధన్యం చేసుకోవాలని శాసనం చేస్తారు. 1936 నవంబర్ 28 తేదీన హరిజన్ పత్రికలో గాంధీ చేసిన ఈ శాసనం కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాల్యూమ్ 70లో 126 పేజీల్లో చూడవచ్చు. మానవ మలం ఎత్తే భంగి జాతి వాళ్ళు ఆదర్శ భంగీలుగా తమ ప్రశంసలకు పాత్రులు కావాలంటే ఏ విధంగా సేవ చేయాలో గాంధీ ఇట్లా రాశాడు. వాట్ క్వాలిటీస్ therefore should such an honored servant of society exemplify in his person? In my opinion, an ideal Bangi should have thorough knowledge of the principles of sanitation. He should know how a right kind of latrine is constructed as the correct way of cleaning it. He should know how they overcome and destroy the odor of excreta and the various disinfectants to render them innocuous. He should likewise know the process of converting urine and night soil into manure, but that is not all. My ideal Bangi would know the quality of night soil and urine. Such an ideal Bangi, while deriving his livelihood from his occupation, would approach it only as a sacred duty. In other words, he would not dream of amazing wealth out of it. మా అనువాదం: మన గౌరవానికి పాత్రుడుగా ఉండాల్సిన ఈ భంగి అంటే పాకి సేవకుడు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి?
నా దృష్టిలో ఆదర్శ భంగి అనే వ్యక్తి ప్రిన్సిపల్స్ ఆఫ్ శానిటేషన్ అనగా పారిశుద్ధ్య సూత్రాలు క్షుణ్ణంగా చేసి ఉండాలి, తెలిసి ఉండాలి. ఒక లెట్రిన్గా సరిగ్గా ఎలా అమర్చాలో, ఆ లెట్రిన్ని సరిగ్గా ఎలా శుభ్రం చేయాలో ఆదర్శ భంగిగా ఉండదలుచుకున్న వాడికి బాగా తెలిసి ఉండాలి. అతడికి మానవ విసర్జిత మలమూత్రాలు దుర్వాసన లేకుండా ధ్వంసం చేయడం తెలిసి ఉండాలి. అలాగే ఆదర్శ భంగి అనేవాడు తాను ప్రతిరోజు స్వయంగా ఎత్తివేసే మలమూత్రాల నుంచి వేరు చేసే ఎరువు చేయగల ఒడుపు తెలిసి ఉండాలి. అలా చేసినంత మాత్రం చేతనే ఆదర్శ పాకి అనిపించుకోడు. నా ఆదర్శ పాకి ఎలాంటి వాడై ఉండాలంటే తాను స్వయంగా ఎత్తివేసే మానవ మలంలోని మూత్రాలలోని క్వాలిటీలు గుర్తించగలిగి ఉండాలి. అటువంటి ఆదర్శ భంగి చేత్తో మలం ఎత్తే వృత్తినే తన జీవనాధారం చేసుకుంటూ అది కేవలం ఒక పవిత్ర కర్తవ్యం అనే భావనతో ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చేత్తో మలం ఎత్తే వృత్తి నుంచి డబ్బులు సంపాదించాలని కలలో కూడా అనుకోకూడదు. త్రివర్ణాల మలం ఎత్తిన అంటరాని జాతులకు డబ్బులు రావు అని బహిరంగంగా గాంధీ హరిజన్ పత్రికల్లో రాయడం ద్వారా గ్రామీణ భారతదేశం ఏ విధంగా త్రివర్ణాలు మడుగులొత్తుతూ సేవ చేస్తూ ఉండాలో ప్రకటించాడు. భారతదేశం అంటే గ్రామీణ వ్యవస్థే అని గాంధీ అనడంలో సీక్రెట్ ఇదే. ఈ గ్రామీణ భారతదేశం అనే త్రివర్ణ బందిఖానా నుంచి అంబేద్కర్ పూర్వీకులు ఏ విధంగా బయటపడ్డారు?